హై వ్యూవర్స్, ఈరోజు బంగారానికి సంబంధించి క్రాస్ చెక్ చేస్తే అసలు ఆ రేటు ఎలా అంటే కేవలం 9 రోజులలో, సీరియస్లీ 9 రోజులలో 4,300 రూపాయలు పెరిగిందండి. ఏంటండి అసలు ఇది? అసలు అంతా ఎలా పెరిగింది ఏంటంటే ట్రంప్ ఎఫెక్ట్, స్టాక్ మార్కెట్లో వచ్చేసి ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ. ఈరోజు కూడా బంగారం వచ్చేసి మామూలుగా లేదు అసలు. 22 క్యారెట్ వచ్చేసి ఏది 10 గ్రాములు 85,600 ఉంది. ఇక 24 క్యారెట్ వచ్చేసి 93,380 ఉంది. 24 క్యారెట్ లక్షకి చేరిద్ది డిసెంబర్ ఎండింగ్కి అని చెప్పేసి 2024లో చెప్పా. 2025 డిసెంబర్కి లక్షకి వెళ్ళిద్దని జనవరిలో స్టార్టింగ్లో చెప్పినట్టున్నాను. ఇది తేడాగా ఉన్నట్టుంది, గట్టిగానే ముందే వెళ్ళేటట్టుందన్న. ఫిబ్రవరిలో చెప్పాను బాబోయ్ ఇది జూన్ జూలైకి వెళ్ళేటట్టుంది లక్షకని. మన మార్చిలో చెప్పాను ఏమని, ఇది మేలోనే కొట్టేటట్టుంది బాబు లక్ష అని చెప్పేసి. ఇప్పుడు చూస్తుంటే ఏప్రిల్ ఎండింగ్ కొట్టేలా ఉంది లక్ష. అండ్ సిల్వర్ వచ్చేసి ఒక చోట ఒకలాగా ఉంది. మన రెగ్యులర్ రేట్ చూస్తే ఇప్పుడు 1,11,000 12,000 ఉంది. వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? బంగారం రేటు పెరిగింది తప్ప తగ్గదు. ట్రంప్ మరలా ట్యాక్సులు పెంచాడు, మన మీద కూడా గట్టిగానే వేసాడు. స్టాక్ మార్కెట్ మరలా అప్ అండ్ డౌన్ ఉండిద్ది. బంగారం అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. మీ దగ్గర డబ్బు ఉంటే అయితే భూమి కొనుక్కోండి, లేదంటే బంగారం కొనుక్కోండి. ఇంత మించిన బెస్ట్ ఆప్షన్ అయితే ఉండదు. ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. మీ మనస్సాక్షి చెప్తుంది ఇంత రేటుకి వస్తేనే కొందాం, తగ్గిందా రైట్ ఇంత రేటుకి వచ్చింది కొందాం, పెరిగింది అమ్మ బాబోయ్ ఇంకొనేద్దాం. లైక్ బంగారం విషయంలో మీ కన్సైన్స్ చెప్పింది, మీ దగ్గర ఉన్న డబ్బు ఇవన్నీ చూసుకొని కొనుక్కోండి. అప్పు చేసి పెళ్ళిళ్ళు, అప్పు చేసి ఫంక్షన్లు, అప్పు చేసి ఆభరణాలు ఇటువంటివి అయితే చేయకండి. ఒకవేళ అప్పు చేసిన బంగారం కొనుక్కొని దీన్ని మరలా తాకట్టు పెట్టి అప్పు తీర్చుకుంటాము, బంగారం ఉంది కదా రేపు రోజు రేటు పెరిగినా ఇబ్బంది ఉండదు అనుకుంటే అది మీ ఇష్టం ఇంకా. బట్ బీ ప్రాక్టికల్. ఎప్పుడు నేను చెప్పేది అదే, బంగారం మాత్రం పెరగటం తప్ప తగ్గటం అయితే ఉండదు. ఒకవేళ తగ్గితే సేమ్ ఎప్పుడు చెప్తా కదా, ఎక్కేవరా కాసేపు కూర్చుందాం అని జస్ట్ కింద మెట్టు మీద కూర్చునేది అంటే 100-200 తగ్గిద్ది, అంతకుమించి తగ్గదు. పెరిగిందంటే వేలకు వేలే. 9 రోజుల్లో 4,000 ఏంటంటే బాబు నాకే పిచ్చిలేస్తా ఉంది, ఇంత దారుణం పెరిగింది ఏంటారు బాబు అని. సో బంగారం విషయంలో ఆల్వేస్ కొని పెట్టుకోవడం ఉత్తమం.